ది ప్రభాస్. Hello darlings, it's showtime. Welcome back to my channel. Most anticipated Bahubali the epic re-release trailer డ్రాప్ అయిపోయింది. మొత్తానికి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ది ట్రైలర్. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరినే? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని వెనుము. నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. బాహుబలి నేను చూశాను. చచ్చిన వాడు ఎలా వస్తాడ్రా? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. బాహుబలి ద ఎపిక్ ట్రైలర్ చూసిన తర్వాత మేకర్స్ ఈ మూవీని ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో పోయేలాగా ట్రై చేస్తున్నారు. బాహుబలి దాని గురించి ఏం మాట్లాడుతుంటా లింక్స్ 10 సంవత్సరాల వెనుకలకు వచ్చిన ఏ మాత్రం తక్కువ కాదు. దానిలో ఉండే విజువల్స్, దాంట్లో ఉండే గ్రాండియర్ కానీ ఇప్పుడు వచ్చే హై బడ్జెట్ మూవీస్ నథింగ్ బాహుబలి ముందు. ముఖ్యంగా ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టి తన పీక్ టైంలో 5 years డెడికేట్ చేసిన యాక్టర్. బహుశా మళ్ళీ అలాంటి యాక్టర్ ఇంకా రాడు. ద ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియాలో నెంబర్ 1 స్టార్గా చలావణ అవుతున్నాడు. ఈ డైరెక్టర్లు అందరూ మేమందరం పాన్ ఇండియా అంటున్నాం, కానీ ఫస్ట్ ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ప్రభాస్ గారి వల్ల. అప్పట్లో ఒక మామూలు హీరో ఇవాళ టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్ తోనే పోటీ పడగలిగిన బాహుబలి बॉलीवुड का बादशाह ఆయన. He is today the biggest star in India. ఒక ఫ్యాన్ చెప్తున్నాను బాహుబలి ద ఎపిక్ రిలీజ్ లో కూడా కనీసం 1 నుంచి 200 కోట్లు రికార్డు కొడుతుంది. ఇంకేం డలిక్స్ మీకు ఎలా అనిపించింది బాహుబలి ద ఎపిక్ ట్రైలర్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుస్తాం. జై హింద్.